భారీ వర్షాలు ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో గోదావరి కృష్ణా నదులు ఉగ్రరూపం దాల్చాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతుండగా ధవళేశ్వరం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 14 అడుగులకు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సముద్రంలోకి 13 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 140 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అటు కృష్ణానదికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో కృష్ణానదిపై ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం నిండు కుండను తలపిస్తోంది. జూరాల, సుంకేసుల, హంద్రి నుంచి భారీగా వరద శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా వరద నీటిని దిగువకైతే విడుదల చేస్తా ఉన్నారు. ఎందుకంటే